నింపదు, వెళ్ళనివ్వదు. దానికి చాలా ప్రాప్తం ఉండాలి, లోపల తపన ఉండాలి. వీళ్ళంతా ఇట్టలాగు పడుతున్నారు, కళ్ళు లాగుతున్నారు. దానికి మనం ఏం చేయలేము, ఒకటే ప్రార్థన చేయడం అంతే, దాని తప్ప వేరే దారి లేదు. కరెక్టేనా? అంటే అమ్మా మీకు అదే అంటే అప్పుడు అట్లా కనపడినాం కదా, ఈసారి ఇట్లా కనపడదామని. కనపడదామని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆ ఆలోచనే రాకూడదు కదా. నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంటే ఆ వేషం అని చెప్పాల. నువ్వు ఇది కరెక్ట్ ఒక విధంగా, అంటే నువ్వు లోపల అబద్ధం చెప్పాల. నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలాగే బయటికి కనపడుతున్నావు. ఇది కూడా గొప్పదే, మోసం చేయలే. అయ్యవార్లు వేషం వేసుకొని, పూజారులు వేషం వేసుకొని మోసం చేయలే. ఇదే గొప్పది, ఇదే కరెక్ట్. నేను అంటే లాగేదాన్ని చెప్పా, ఒక విధంగా ఇదే కరెక్ట్. నీకు అర్థమైందా? అందరూ కూడా లోపల ఉండేది వేరు, బయటికి చూపించేది వేరు. దాన్ని నమ్మే వాళ్ళే కలికాలం మనుషులు, లేకపోతే నమ్మరు. లేకపోతే చిన్న పొరపాటు ఉందనుకో ఒక వీడియోలో, దాన్ని లక్షల మంది చూస్తున్నారు. అంటే ఈ పొరపాటు ఉన్న మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ దాన్ని చూస్తున్నారు. అదేం మంచిది పెట్టారనుకో, ఇద్దరు చూడటంలా, అంటే వీళ్ళలో లేదు కాబట్టి. అందుకనే యద్భావం తద్భవతే, అయిపోయింది. ఇంతకంటే ఏం చెప్తాం. సాయిరాం. సంతోషం.